జగన్మోహన్ రెడ్డి గారు అమెరికా లాంటి దేశాన్ని కూడా ఆంధ్ర వైపు చూసేలాగా చేశారు, కానీ అభివృద్ధి చేసి కాదు. 1700 కోట్లు అవినీతి చేసి అమెరికన్ ఫెడరల్ ఏజెన్సీ అయిన ఎస్సీసీ గౌతమ్ అదాని మీద, సాగర్ అదాని మీద, అదాని గ్రీన్ ఎనర్జీ కంపెనీకి సంబంధించి కొన్ని వేల కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి అమెరికన్ కోర్టులో కంప్లైంట్ ఫైల్ చేసింది. ఆ కంపెనీ $3 బిలియన్ బాండ్స్ ద్వారా రేస్ చేస్తే అందులో ఒక $750 మిలియన్ బాండ్ కి సంబంధించి $175 మిలియన్ అమెరికన్ ఇన్వెస్టర్స్ నుంచి రావడం వల్ల అమెరికన్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. ఆ కంప్లైంట్ ప్రకారం మ్యానుఫ్యాక్చరింగ్ లింక్డ్ ప్రాజెక్ట్స్ ఇనిషియేటివ్ కింద ఎనర్జీ కాంట్రాక్ట్స్ దక్కించుకోవడానికి ఆ కంపెనీ తాలూకా ఎగ్జిక్యూటివ్స్ దేశం మొత్తం కూడా వివిధ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు గానీ, నాయకులకు గానీ కొన్ని వేల కోట్లు లంచంగా ఇచ్చారని చెప్పింది. అందులో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా 7000 మెగావాట్స్ ఎనర్జీ కాంట్రాక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న నాయకులకి కానీ, వ్యక్తులకు కానీ $200 మిలియన్ అంటే దాదాపు 1700 కోట్లు లంచంగా ఇచ్చారంట. ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కాంట్రాక్ట్ కోసం గౌతమ్ అదాని గారు ఆంధ్రప్రదేశ్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వాళ్ళ ఇంట్లో భోజనం కూడా చేసేళ్లారు. ఈ లెక్కన ఆ $200 మిలియన్ లో జగన్మోహన్